నమస్తే, బాగున్నారా? నేనైతే మస్తున్నా. వామ్మో, నిన్నటి వార్తలు అయితే గరం గరం ఉండే. ఈరోజు ముచ్చట్లు కూడా మేము చాలా తెచ్చినాం, కానీ అవన్నీ చెప్పుకునే ముందు మనం ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దాం. చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. అమ్మకు శత జయంతి, కొడుకుకు కనుల విజయంతి. కుదుట పడాలి సోనియా గాంధీ ఆరోగ్యం, ప్రార్థిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తం. దొంగ చాడీలు, చిల్లర రాజకీయాలు. రాకేష్కు అంతిమ యాత్ర, చివరి వరకు చేశారు పాదయాత్ర. ఇక రోజులు మారే కొద్దీ కాలాల్లో కూడా మార్పులు వచ్చినాయి. ఇక ఈ రోజుల్లో పలా అంటే ఎన్ని రోజులులా 70 రోజులు బతకడం ఘనమైపోయింది. కానీ ఈరోజు ఒక మన పెద్ద సార్ వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు అనుకుంటున్నారా? 100వ పుట్టినరోజు. ఇక కొడుకుకైతే మస్తు సంబరం అయి ఉంటుంది. ఇంతకు ఎవరా సారు, ఎవరా అమ్మ అనుకుంటున్నారా? ఇగో వీళ్ళే ఆ ఇద్దరు. ఇక మన ప్రధాని నరేంద్ర మోడీ సారుల తల్లిది ఇవాళ పుట్టినరోజట. ఎన్నో పుట్టినరోజు అనుకుంటున్నారా మీరు? 100వ పుట్టినరోజట. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి అయినటువంటి హీరాబెన్ మోదీ ఇవాళ 100 సంవత్సరంలోకి అడుగుపెట్టిందట. ఈ సందర్భంగా తన తల్లిని కలిసారట మోదీ. ఈ ఉదయం గాంధీనగర్లోని తన తల్లి నివాసానికి ఆయన వెళ్ళాడట. తల్లికి పాదపూజ చేసి ఆమె ఆశీర్వాచనం కూడా తీసుకున్నాడట. మరోవైపు 100 ఏళ్ల వయసులో కూడా హీరాబెన్ మోదీ ఎంతో ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నారు. ఈ వయసులో కూడా మన అనారోగ్యానికి గురైనట్టు ఎప్పుడు వార్తలు కూడా రాలేదు. తన చిన్న కుమారుడు పంకజ్ మోడీ వద్ద ఉంటున్నారు హీరాబెన్ మోడీ. హీరాబెన్ కు చాలా సింపుల్ ఫుడ్ తీసుకోవడం అలవాటట. ఆమె ఆరోగ్యానికి అదే కారణమని అక్కడ జనాలందరూ చెప్పుకుంటారు. ఆయన మనకు తెలిసిన ముచ్చటే గదుల్లా పాతకాలంలో ఉన్నటువంటి తిండి ఈ రోజులలో ఉన్నదా? ఈ రోజులలో దొరుకుతుందా? ఇక కరోనా వల్ల చాలామంది ప్రాణాలే పోయాయి మన రాష్ట్రంలోను దేశంలోను. ఇక పెద్ద పెద్ద నాయకులకు చాలామందికి వచ్చింది, కానీ వాళ్ళకు తొందరగా కోలుకున్నారు. చాలామంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే సోనియా గాంధీ గురించి. ఆమెకు కొన్ని రోజులుగా కరోనా వల్ల బాధలు పడుతూ ఉంది. అయితే ఆమె ఆరోగ్యం బాగుపడాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా శాంతిగా హోమాలు చేసి జరిగాయి. ఇగో దాంట్లో ఒక హోమం మీకోసం తీసుకొచ్చినాం. ఇక మన కాంగ్రెస్ పెద్ద సోనియా గాంధీకి ఆరోగ్యం మంచిగా లేదట. ఆరోగ్యం కోవిడ్తో బాధపడుతూ సోనియా గాంధీ హాస్పిటల్లో చేరిందట. దీంతో మన తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, నాయకులంతా కలిసి సోనియా గాంధీ మళ్ళీ తిరిగి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రార్థనలు, పూజలు చేస్తున్నారట. ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ప్రార్థనలు మొదలుపెట్టిల్లట మన హైదరాబాద్లోని నాయకులు. హైదరాబాద్ అంబర్పేటలో ఈరోజు మన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు సోనియా గాంధీ పేరు మీద శ్రీ మహంకాళి ఆలయంలో పూజ కూడా నిర్వహించినట. మరి ఈ సందర్భంగా మనం కూడా సోనియా గాంధీ తొందరగా మంచిగా అయ్యి మళ్ళీ రాజకీయాలలో ఒక పావు మోపాలని చెప్పేసి కోరుకుందాం. ఇక నిన్న అయితే సికింద్రాబాద్లో హల్చల్. ఇక పోలీసుల కాల్పులు, ఒకవైపు స్టూడెంట్ల ఆగ్రహాలు. ఇక ఈ రెండింటి మధ్యలో రాజకీయం తెచ్చుకొచ్చారు బీజేపీ వాళ్ళు. ఇక టీఆర్ఎస్ వాళ్ళే దీని వెనకాల రహస్యంగా కుట్ర చేసిరని, పోరగాళ్ళని ఉసిగొల్పిరని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇక దీనికి రిప్లై ఇవ్వాలి కదా. ఇక బండి సంజయ్ సార్కి రిప్లై ఇచ్చిండు మన హరీష్ రావు సారు. ఏమని చెప్పిండంటే ఇగో ఈ మాట చెప్పిండు. మనందరికి తెలియని ముచ్చట ఏముందిలా, నిన్న సికింద్రాబాద్లో చేరి అభ్యర్థులు, ఆర్మీ అభ్యర్థులంతా కలిసి మొత్తం రచ్చ చేసిళ్ళు. ఓ పెద్ద అల్లర్లే సృష్టించిళ్ళు, పెద్ద హింస చేసిళ్ళు. దీనికి అగ్నిపథ్ సైనిక నియామక విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ జరిగిన హింస దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. దీనిపై మన తెలంగాణ మంత్రి హరీష్ రావు సార్ కూడా లేక స్పందించిండు. సార్ ఏమన్నాడంటే, సికింద్రాబాద్ విధ్వంసం వెనుక టీఆర్ఎస్ ఉందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపించిండు. దీన్ని బట్టి మన సార్ ఏమన్నాడంటే, టీఆర్ఎస్ తెలంగాణలో ఉన్నట్టయితే మరి ఉత్తరప్రదేశ్లో పోలీస్ స్టేషన్ పైన
పైనే మరి ఆందోళన కల అందరు దాడి చేసులుగా మరి దాని వెనకాల యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడా అని హరీష్ రావు బండి సార్ని ప్రశ్నించిండు. మరి బీహార్లోని నిరసనకారులు రైల్వే స్టేషన్లపై దాడి చేశారని, ఆ దాడులు సీఎం నితీష్ చేయించారా అని చెప్పేసి హరీష్ రావు సార్ గట్టిగానే వేసుకున్నాడట మరి బండి సార్ని. మరి ఎవరు ఏం చేసిల్లో ఎవరు దీని వెనకాల ఏమున్నారో తెలియదు కానీ సికింద్రాబాద్ అంతా ఒక అభ్యర్థులంతా కలిసి రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టిళ్ళు. నిన్న సికింద్రాబాద్లో జరిగిన ఉద్యమంలో ఒక ప్రాణం, నిండు ప్రాణం ఈ లోకాన్ని విడిచిపోయింది. ఆ కుటుంబం అంతా కన్నీరు మిన్నూరైంది. అయితే వాళ్లకు అండగా నిలవడానికి చాలామంది సార్లు హాస్పిటల్కి వెళ్ళారు. అయితే ఈరోజు ఆ అన్నది అంతిమ యాత్ర. దాంతో ప్రజలందరూ వాళ్ళతో కలిసి పాదయాత్ర చేసిర్రు. అన్నతో వీటుకోలు ప్రయాణం చేశారు. అయితే ఏ సారి వెళ్ళారు ఈరోజు ఒకసారి ఆ అన్న అంతిమ యాత్ర ఎలా జరిగిందో ఒకసారి మనం చూద్దాం. ఇక నిన్న జరిగిన సికింద్రాబాద్ కొట్లాటలల్లా రాకేష్ అనే పిల్లగాడు చచ్చిపోతే ఆ పిల్లగాడిని ఎంజీఎం ఆసుపత్రికి నుంచి నివాళులర్పించడానికి రాష్ట్రపతి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు పాడగిట్ల మోసిండంటుల్లా. అనంతరం రాకేష్ మృతదేహాన్ని ఊరేగింపులో పాల్గొని ప్రభుత్వ చీఫ్ విజయభాస్కర్ సారు ఇంకా మిగతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తదితరులు అందరూ పాల్గొన్నారని తెలిసిందిలా. ఇంకేందంటే 95 న్యూస్ కూడా ఈ పిల్లగానికైతే ఘనంగా నివాళులు అర్పించుకుంటా వస్తున్నాం. ఇక చెప్పుకోవాలంటే లవ్ స్టోరీలా ఎట్లాంటి లవ్ స్టోరీలు ఉంటాయో మనకు తెలుసు. ముంచే అబ్బాయి, ముంచుకొచ్చే అమ్మాయి, ఇక కథలా ఉండే ప్రేమ కథలు. ఇక ఈ కథలో ఒక వెరైటీ ప్రేమ కథ తీసుకొచ్చిన. అయితే 3 సార్లు ప్రెగ్నెంట్ అయినా, కాన్పు పోయినా, తీయించినా కానీ ఎలాంటి డౌట్ రాలే అమ్మాయికి. కానీ చివరికి వాడు చేసిన మోసాన్ని అర్థం చేసుకొని ఇప్పుడే లేచినట్టుంది అమ్మాయి గారు. దాంతో ధర్నా పెట్టింది. ఏడ అనుకుంటున్నారా? ఇగో ఈడ. ఇక ఈ ముచ్చట చెప్పుకోవాలంటే మస్తు నవ్వొస్తుందిలా నాకైతే. మీరేమంటారో ఈ ముచ్చట విన్న తర్వాత మీరే చెప్పాలి. ఇంకా గోలపాడుకు చెందిన అనిల్ అనే అబ్బాయి, అదే ఊరికి చెందిన అరుణ అనే అమ్మాయి 3 ఏళ్ళగా ప్రేమించుకుంటున్నారంట. ఇది మంచిగానే ఉంది. అయితే ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి లేనిపోని కథలు చెప్పేసి ప్రేమించుకున్నాడంటే ఈ అబ్బాయి. ఇద్దరు మెడికల్ షాప్లోనే వర్క్ చేసుకుంటా ఇక శారీరకంగా మంచిగానే అనుభవించిండంట ఈ పోరగాడు. ఇక 3 సార్లు అమ్మాయి గర్భవతి అయిన ప్రతిసారి ఇంకా ఇద్దరు డాక్టర్లే కావడంతో ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చేసి ఆ గర్భం పోయేలా చేసిండంట. ఇక ఆ అమ్మాయి మాట అంటే, ఎందుకు ఇట్లా దాచుకుంటున్నాం, మన వాళ్ళకి చెప్దాం, మనం పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంటే, ఆగు ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకొని మంచిగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నాడంట పోరగాడు. ఇక ఈ విషయం ఇట్లాగే ఉండడంతో పోరగాడు మోసం చేసిండు అని ఆ అమ్మాయి తెలుసుకోవడంతో ఇక ఈ అమ్మాయి పోయి వాళ్ళ ఇంటికాడ పోయి దీక్ష పట్టిందంట. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఏంది, ఇంకా ఏదో శాస్త్రం ఉంది కదా ఉల్లా, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు అరిచినట్టే ఈ కథ ఉంది. ఇక మొత్తం పోయిన తర్వాత ఏముంది, ఇక ధర్నా చేసేయింది. ముందే అంతా తెలుసుకొని ప్రేమించాలా. ఇక ఇవి ఈరోజు ముచ్చట్లుల్లా. ఇక రేపు మంచి ముచ్చట్లో మళ్ళీ వస్తా. అప్పటి వరకు శనార్థలు.